కొద్ది రోజులు మావిడ రోజు ఇంట్లోని వస్తువులని చెస్ బోర్డుల మీద అవి జరుపుతాం కదా, అవునండి. అలా జరుపుతుండేది. ఇవాళ వచ్చి బీరు ఇటు పెట్టు అనేది, బంచం ఇటు పట్ట. ఇది నాకు అర్థం కాదు, ఏం చేస్తున్నావే నువ్వు అంటే అప్పుడు తెలిసింది ఈ పరిహారాల ఎఫెక్ట్ ఇదంతా. ఇంట్లోని వస్తువులు చిందరవందరూ చేసేసి ఒకటి పట్టిక లోచాడు. ఒక ఆయన ఏం చెప్పాడు ఈ మధ్యన, గ్యాస్ పక్కన ఆగ్నేయంలో దీపం పెట్టాడు. గ్యాస్ రెగ్యులేటర్ ఉంది అక్కడ, దాని పక్కన ఆవిడ దీపం పెట్టింది. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటమ్మా అక్కడ పెట్టేవేంటి అన్న, ఆగ్నేయ దీపం పెట్టేటండి సాయంత్రం పూట ఐశ్వర్యం అట. ఒక ఆయన చెప్పాడు. నేనన్నానమ్మా ఆగ్నేయ దీపం అంటే అసలు ఏంటో తెలుసా అన్న. ఆగ్నేయం పూట పెట్టేది, ఆగ్నేయం మూల పెట్టే దీపం కదండి. కాదమ్మా, మరి దానికి ఏమర్థం చెప్పారో గురువు గారు తెలియదు. మా చిన్నప్పుడు నేను పెద్దల అగ్రహారాల్లో వీటిలో పెరిగిన వాడిని కదా. మా చిన్నప్పుడు మా నానమ్మ తాతయ్య మాట్లాడుకునే మాటలే నేను ఇప్పుడు చెప్పే మాటలు. నేను మా నానమ్మ తాతయ్య దగ్గరే పెరిగా, అదృష్టవంతులు, గోదావరి జిల్లాలో. కాబట్టి మాకు సామెతలు ఎక్కువే, ఆచారాలు ఎక్కువే. మీ సామెతలు అయితే కడుపుబ్బ నవ్వాలి. ఇంకా మీరు మాట్లాడే సామెతలు ఏదైనా తెలియాలండి అందరికి. అయితే వాళ్ళు ఏమనుకునేవారు, ఏమయ్యో అనేది ఆవిడ, మా నానమ్మ గారు ఏమయ్యో అనేది. ఏంటనేవాడు ఆయన, పలానా సుబ్బారావు గారి ఇంట్లో ఆగ్నేయ దీపం పెట్టారట. ఆగ్నేయ దీపం ఎవరు పెట్టారు అని వాళ్ళ ఆవిడ పెట్టిందిట. అంటే అర్థం ఏంటంటే సుబ్బారావు గారి ఇంట్లో ఎవరు చనిపోయారు వాళ్ళ ఆవిడ చనిపోయింది. ఆగ్నేయ దీపం పెట్టడం అంటే వాళ్ళ ఇంట్లో చావు వచ్చింది. ఇండైరెక్ట్ గా అలా చెప్పుకునేవారు. ఇది శాస్త్రంలో ఉందని నాకు తెలియదు. ఆగ్నేయ దీపం వాళ్ళ ఇంట్లో ఎవరు పెట్టారంటే వాళ్ళ ఆవిడే పెట్టిందిట. ఆగ్నేయ దీపం పెట్టడం అంటే ఇంట్లో ఎవరో చనిపోవడం, ఎందుకంటే శరీరం అగ్నిలోకి వెళ్ళిపోయేది. కాబట్టి ఆగ్నేయ దీపం. ఊరికి ఈశాన్యం ఏంటి, శ్మశానం. ఊరికి ఉత్తరా ఏదో పాట కూడా ఉంది కదా. ఊరికి ఉత్తరం తూర్పు మధ్యలో ఉండే ఈశాన్యం, ఊరికి ఈశాన్యం బహిర్దేశ అరిష్టనరసనమస్తు అని చదువుతూ ఉంటాం. ఈశాన్యంలో ఇంటికి ఈశాన్యం పూజ గది, ఊరికి ఈశాన్యం శ్మశానం. కాబట్టి కొన్ని పదాలు మనం ఈ మధ్యన ఏదో నోటు వేసినట్టు చెప్తున్నారు, కానీ వాటి వెనకాల చాలా అర్థం ఉంటుందండి. ఆవిడ అలా పెట్టింది, ఆగ్నేయ దీపం పెట్టింది. ఆ వేడికి రెగ్యులేటర్ అంటుకుని ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత? ఈ చెప్పిన ఆయన ఏమన్నా వచ్చి వాళ్ళ కష్టాలు, వాళ్ళ పిల్లలకి కష్టాలు తీరుస్తాడా? ఆ ఇల్లుని ఏమన్నా కాపాడతాడా? ఈ మధ్యనండి నోటు వచ్చినట్టు చెప్పేయడం బాగా ఎక్కువైపోయిందండి. చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్లే, పెద్ద పండితులే. అది మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు. విమర్శిస్తేనేమో గుంపు కింద వచ్చి పడిపోతున్నారు మీద కామెంట్ల రూపంలో. ఏం చెయ్యాలి? నిజంగా పరిహారాల బెడద అయితే చాలా ఎక్కువ అయిపోయింది. బెడద కాదండి, ఇది ఒక మిడతల గుంపులో తయారైంది. సీరియస్ గా ఏదో చేయాలి నిజంగా. అవునండి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. నేను చాలా వార్నింగ్లు ఇచ్చి చేసినా సరే పెద్ద వాళ్ళు తగ్గించుకున్నారు కొంత. కానీ కొత్తగా వచ్చేవాళ్ళు, మన గురించి తెలియని వాళ్ళు, మన వీడియో చూడేవాళ్ళు, వాళ్ళు చెప్పుకుంటూనే పోతూనే ఉన్నారు. ఒక ఆవిడ మన వీడియో పెట్టి దీపావళి గట చెప్పేదండి, దీపావళి రోజు ఏం పూజ చేయాలి, ఏం శ్లోకం నేను చెప్తే నాకు 2 లక్షల వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. ఆవిడ ఏం చేసింది, ఒక గాజు పాత్ర ఒకటి తీసుకుని దీపావళి రోజున ఇందులో నీళ్లు పోయండి అంది. నీళ్లు పోసింది, దాంట్లో ఒక గోల్డ్ చైన్ వేసి దీపావళి సాయంత్రం 5 గంటలకి వేయండి. ఇందులో 7 గంటలకి గోల్డ్ చైన్ తీసి మెడలో వేసుకుని నీళ్లు తాగేసేయండి, లక్ష్మి కలిసి వస్తుందంటే 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఆవిడకి. ఇంకేం చేయాలి చెప్పండి? ఏమనాలి ఇక? జనాలు ఏమంటాం? వాళ్ళకి ఏముంది? ఇదివరకు అంటే 250 రూపాయలు పెట్టి ఒక జీబీ కొనుక్కుంటే దాన్నే నెల మొత్తం వాడుకునేవాడు. ఇప్పుడు రోజుకి 3 GB 4 GB వస్తే విలువ లేకుండా అయిపోయిందండి. అప్పుడే బాగుంది అనిపిస్తుంది నాకు. జనాల చేతిలోకి మరీ ఎక్కువ వెళ్ళిన ప్రమాదమే. అంతే కదా. ఎన్ని అందుబాటులో ఉన్నాయి వీడియోలు, ఎన్ని. అసలు పిల్లల వీడియోలు చూస్తుంటే నాకు భయం వేస్తూ ఉంటుంది. ఇంట్లో పిల్లలు సెల్ ఫోన్లు గుంజుకుంటూ ఉంటాను. కరెక్ట్. వాళ్ళు బెదిరిస్తున్నారు, త్రో అవుట్, మీ చేతిలో ఫోన్ ఉందంటే త్రో అవుట్ అంటూ ఉంటారు. విసిరేస్తా బయటకి అని చెప్తాను. అయినా సరే నేను లేని టైం చూసేస్తుంటారు వాళ్ళు. అలా అయిపోయిందండి పరిస్థితి. మనం ఏం చేయలేని పరిస్థితి, చెయ్యి దాటిపోయింది. పరిహారాల పేరుతో ఆధ్యాత్మిక గోండాగిరి నడుస్తోంది. ఇది గోండాగిరి అండి. ఇది పలానా రోజు అది ఇది చెయ్యకపోతే ఇంక అయిపోయింది. పక్క ఆవిడేమో, ఇగో చూసావా మేము చేసుకుంటున్నాం, రేపు పొద్దున మీరు చేయట్లేదే, మీరు చేసుకోవట్లేదు అంటే అయ్యో పక్క ఆవిడ చేసి ఆవిడ కోర్టులో వచ్చేస్తే నేనేమన్నా మిస్ అయిపోతానేమో అని ఈవిడ మొదలెడుతోంది. చివరికి ఒక ఆవిడ ఉంటుంది, మీ పాత బట్టలు కనుక ఎవరికైనా ఇచ్చారంటే నాశనం అయిపోతారు, వాళ్ళు ఎదిగిపోతారని చెప్పింది. నేను చూసి తర్వాత అసలు బుద్ధి ఉందా లేదా, ఎవడిలా చెప్పింది, మీ పనికిరాని బట్టలు ఏమన్నా ఉంటే చిరుగులు లేకుండా శుభ్రంగా కూడా ఉతికి శుభ్రంగా ఇవ్వండి అంటే అందరూ అవునని చెప్పంటే, తర్వాత ఆవిడ మళ్ళీ ఇంకో వీడియో చేసి
ఆహా చుట్టాలకి ఇవ్వద్దానని బయట వాళ్ళకి ఇమ్మన్నా అని మళ్ళీ చెప్తోంది. మాట మార్చేసింది. అలా అయిపోయిందండి పరిస్థితి. నోటికి ఎంత వస్తే అంత. నాలా తగులుకునేవాడు ఎవరు లేకపోతే అండి చాలా ప్రమాదమే రాబోయే రోజులు. ఆధ్యాత్మిక గూండాగిరి ఇదంతా కూడా ఆధ్యాత్మికంగా మీరు చెయ్యకపోతే ఇంకా ప్రతి వాళ్ళు ఇదే చెప్తున్నారు. ఒక ఆయన చెప్తాడు బగలాముఖి ఆవిడ పూజ చేసుకోకపోతే కనుక చాలా డేంజరు, ఆవిడ పూజ చేసుకుని గదతోటి మీ శత్రువుల పళ్ళు రాళ్ళగొట్టేస్తుంది అంటున్నాడు. తప్పు చేస్తే దుడ్డు కర్ర తీసుకుని ఆవిడ మీ పళ్ళు రాళ్ళగొడుతున్న విషయం మీకు తెలియదు కదా. కాబట్టి ఇది ఒక జనాలు ఒక రకమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, ట్రాన్స్ లోకి. దాన్ని అలా తీసుకెళ్తున్నారు జనాల్ని. కరోనా తర్వాత మరీ విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇప్పుడు మన దేశానికి, మన రాష్ట్రాలకి, మన సమాజానికి పట్టినటువంటి చీడ ఏంటంటే కరోనా కంటే పెద్ద చీడ ఆధ్యాత్మికమే. కరెక్ట్. డివోషనల్. ఈ స్వప్న వైట్ల కదా అమ్మాయి పేరు. ఒక అమ్మాయి పాప, ఆమెను కూడా గట్టిగా టార్గెట్ చేసి ఆమె మామూలుగానే చేస్తుంది. అవును, అన్ని పాపాలు ఏం చేసింది, మీరు తిట్టేంత అంటే పాపాలు చేసిందని కాదు, కానీ యాక్చువల్ గా దాని గురించి నాకు మిక్స్డ్ టాక్ అంటారు చూసారా, మిక్స్డ్ టాక్ వచ్చింది. యథార్థానికి ఏమైందంటే నేను సనాతన ధర్మం అంటే కొంచెం చాలా ఇంట్రెస్ట్ నాకు. గత 10 ఏళ్ళ నుంచి ఒగ్గబట్టుకుని ఎంతసేపు ఒక మాట పొల్లు పోకుండా చెప్పుకుంటూ వచ్చా. కాకపోతే లోపల ఒరిజినాలిటీ అనేది ఒకటి ఉంటుంది చూసారా, అది ఎప్పుడు బయటపడాలని చూస్తూ ఉంటుంది. అలా నెమ్మదిగా అవుతూ ఉండగా ఒకసారి ఆవిడ ఏదో దీపం వీడియో చేసి చేతికి గాజులు వేసుకోకుండా, జడ వేసుకోకుండా, మెళ్ళ తాళిబొట్లు లేకుండా చేసేటప్పుడు కొంచెం అప్పటికే నేను వార్నింగ్లు ఇస్తున్నా జనాలకి, మీరు చెయ్యాలి. నేనేం చేశాను, ఆవిడకి వార్నింగ్ ఇచ్చేసా. వార్నింగ్ వీడియో ఇచ్చేస్తే నేను ఏమనుకుంటాను, ఎవరన్నా చేయగానే సరే రండి తప్పకుండా చేస్తాను అని చూస్తా. ఒక 3-4 రోజులు చూశాను. ముందే మెసేజ్ పెట్టి ఏంటమ్మా ఇలా చేస్తాను మెసేజ్, వాళ్ళు చూసుకోలేదు. 3-4 రోజుల తర్వాత నేను డోస్ పెంచేశాను. ఆవిడ ఏం చేసింది, ఆమె మీద ఒక రాయి చేసినట్టుగా ఒక చిన్న వీడియో చేసింది. నేనేంటి మీకు తెలుసుగా, ఆవిడ ఒక రాయి వేస్తే రాళ్ళ గొట్ట మొత్తం వేసేస్తా కదా, ఇంకా దొరికినట్టుగా వేసి పడేసాను అనమాట. నాకు ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేయడం సహజం అండి. ఇప్పుడు అమ్మ ఉంది, ఇప్పుడు వారాహిదేవి పూజలు చేస్తారు. చాలా మంది అంటారు వారాహిదేవి పూజ ఇంట్లో చేసేసుకోండి, సాత్వికంగా చేసుకోండి అంటారు. వాళ్ళు పవర్ఫుల్ దేవతలు. ఒక ట్రాన్స్ఫార్మర్ పట్టుకొచ్చి మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు మీరు? మీ ఇంటికి ఎంత కావాలో అంతే, ఒక సర్వీస్ వైర్ చాలు మీకు. మీ ఇంటికి ట్రాన్స్ఫార్మర్ పెట్టి వచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఏంటి అంటే సాత్వికంగా చేసుకోవచ్చు అని చేసేస్తుంటారు. నేను అలా చెయ్యొద్దంట. అలా వద్దాము. ఉన్న దేవుడు సాత్విక దేవతలో రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ఈ రాముడు కృష్ణుడు కూడా ఎంతో చేసిన తర్వాతే ఈ పవర్ఫుల్ దేవతలు వాళ్ళకి అందుబాటులోకి వచ్చారు. కాబట్టి మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి అంటారు. ఆవిడ కూడా వారాహిది అమ్మే కదండి, నాకేం అవ్వలేదు, నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నానంటే నీ టైం బాగుంది. దరిద్రాలు ఎప్పుడు పడతాయో తెలుసా, నీ టైం బాగున్నప్పుడు అన్ని ఒకసారి పడతాయి. ఏలినాటి శని అంటారు, ఏలినాటి శని మొత్తం ఎప్పుడు పీడించదు మిమ్మల్ని. మీ మిగిలిన గ్రహాలు ఎప్పుడైతే డల్ అవుతాయో అప్పుడు ఏలినాటి శని మిమ్మల్ని కాస్త పీడిస్తుంది. ఆ విధంగా ఆవిడ అమ్మాయి కదా అంటే, అమ్మ లలితా పరమేశ్వరి, వారాహిదేవి పిన్ని, తల్లే కదంటే. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే దశ మహావిద్యలు. అవునండి. ఇవి వారాహి అమ్మవారు, బగలాముఖి, ఇట్లా ఎన్నో దశావతి తెలుసు కదా, 10 మంది వాటికి సంబంధించిన పూజలు ఇప్పుడు రాష్ట్రంలో అల్లకల్లలో నడుస్తుంది. మీరు అప్డేట్ కాలేదా, లేదంటే వాళ్ళు ఎక్కువ అప్డేట్ అయ్యారా? వాళ్ళు ఎక్కువ అప్డేట్ అయ్యారు కొన్ని విషయాల్లో, అది కూడా చెప్తాను ఇప్పుడు. అయితే చేసేటప్పటికి నేను తల్లి బిడ్డల్ని తప్పు చేసినంటే నేను అంట, తల్లి బిడ్డని తప్పు చేసి చిన్న పిల్లలు చేస్తే తప్పు అనుకోదు. ఒక వయసు వచ్చేసిన తర్వాత మీరు తప్పు చేస్తే తల్లి ఊరుకుంటుందా, ఒకటి అంటిస్తుంది అని చెప్పి అంటా అన్నమాట. అలా మాట పెరిగిపోయింది. ఈ లోపల ఆవిడ ఎవరితోనో కలిసి వేరే ఆవిడతోటో గోశాల చేస్తుండడం, ఆవిడేదో వీడియో మాట్లాడడం, దాన్ని నేను పట్టుకోవడం, చిన్న పాయింట్లో పట్టుకుని నేను రివర్స్ అవ్వడం, ఆవిడేమో ఈవిడ్ని బ్లేమ్ చేయడం. యథార్థానికి స్వప్న వైట్ల ఫెయిర్. అవును, అదే అంటున్నా, ఫెయిర్. ఆవిడేంటి ఈవిడ్ని బ్లేమ్ చేసింది. తర్వాత ఆ విషయం నాకు అర్థమైంది. నేను ఇవన్నీ చేసేసిన తర్వాత ఆ వేరే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి తెలిసిన తర్వాత నేను స్వప్న ఇట్లా నేను కలిసాము, మాట్లాడుకున్నాం ముఖాముఖి, తప్పకుండా ఒకరికొకరు సహకారం చేసుకుందాం అనుకున్నాం. తర్వాత కూడా ఆవిడ గాజులు వేసుకోవడం నాకేం వేసుకోవడం ఇబ్బంది కాదండి, నేను ఫస్ట్ షూటింగ్లకి వెళ్తా కదా, షూటింగ్ మాత్రం కష్టం, ఇంట్లో చీర కట్టుకుని చేయడం అంతా నాకు ఇబ్బంది ఏం కాదు, కానీ 10 పనులు ఉన్నాయి కదా అని చెప్పడం. నేను సరేనమ్మా నువ్వు ఇంట్లో ఎలానా చేసుకో, వీడియోలో మాత్రం కాస్త జాగ్రత్త అమ్మా అని చెప్పడం. మా మధ్య సుహృద్భావంగా నడుస్తోంది. కాకపోతే కేసు కూడా పెట్టింది, చిన్నదేదో పెట్టారు. తర్వాత అదంతా కూడా క్లియర్ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు, అదంతా క్లియర్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాము, మాట్లాడాం.
ఆ అమ్మాయి నా మీదకి ఇబ్బంది పెట్టడం, నేను ఆ అమ్మాయి మీద చేయడం. అవునా? తర్వాత విచిత్రం ఏంటంటే ముఖాముఖి మాట్లాడుకున్నంతసేపు ఇవన్నీ కూడా చాలా నడిచాయి. ఓహోహోహో, ఓకే. కానీ తర్వాత ఏమైంది, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. అవునా? నా సోదరు ఇలాంటిది అని నేను అన్నాను, మా అన్నయ్య గారే మీరని చెప్పి ఆవిడ. ఇద్దరు కలిసి వీడియో చేస్తే బాగుండేది. చేద్దాం, త్వరలో చేద్దాం. ఎందుకంటే ఇంకొన్ని క్లియరెన్స్ అవ్వాల్సిన ఉన్నాయి. అచ్చా, ఓకే. ఎందుకంటే నేను ఆ అమ్మాయి మీద బ్లేమ్ చేశా కదా. అవును. అవతల వైపు ఒక ఆవిడ ఉంది, ఒక మాతాజీ, ఇంకో మాతాజీ. ఈ మాతాజీలది ఇప్పుడంతా రాజ్యం నడుస్తోంది. మాతాజీలు పితాజీలు ఎక్కువయ్యారు మనకి. కాబట్టి ఇదంతా క్లియర్ అయిన తర్వాత తప్పకుండా మేము ఎదురుపడి ఒక వీడియో చేస్తాం. అందులో ఒకటే అంటానండి, ఆ అమ్మాయితో నేను ఒకటే చెప్పా, అమ్మాయి నీకు నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం లేదు, కానీ ఆధ్యాత్మికత విషయంలో మాత్రం కొంచెం నాకు ఇబ్బంది ఉంది నువ్వు చేసేదాని వల్ల. కాబట్టి కొంచెం సరి చేసుకుంటాను, ఒక పద్ధతికి అలవాటు పడిపోయా నేను. కాబట్టి ఆ సరి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి అని చెప్పి అమ్మాయింది. అవతల వైపు ఈవిడ ఎవరి వల్లనైతే బ్లేమ్ అయిందో ఆవిడ విషయం కూడా కొంచెం క్లియర్ అయ్యాక అన్ని చేద్దాం అనుకున్నా. నాకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదు. అమ్మవారి టార్గెట్ పెట్టారా లేదా? నేను టార్గెట్ పెట్టలేదు, అమ్మవారికి వదిలిపెట్టేశా. అపరాజితాదేవికి వదిలేసాను నేను, అమ్మవారికి. ఆవిడే తీసుకొచ్చి పారేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. నేను ఎవరి మీద అయితే టార్గెట్ చేశానో వాళ్ళే పరిగెత్తుకుని నాకు దొరుకుతారు వచ్చి. నేను టార్గెట్ చేసినప్పుడు వాళ్ళే నా దగ్గరికి వచ్చి దొరుకుతారు అనమాట.